सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री मिलार महाराज की जय। गुरुदेव दत्त सद्गुरु श्री साईनाథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య అఖిల భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో శ్రీ టిబెట్ యోగి మిలారప్ప గారి చేతుల్ని వారి యొక్క జీవిత విధానాన్ని మన జీవితానికి అనుసంధానం చేసుకోవడానికి భరద్వాజ మహర్షి గారు అందించిన మహోన్నత గ్రంథమే మిలారప్ప గారి చరిత్ర. అంటే ఒక్కొక్క చరిత్ర అంటే ఒకరి యొక్క జీవిత చరిత్ర ఎందరికో మార్గదర్శకం అవుతుంది. ఆ ఎందరిలో కొందరికి ఆత్మదర్శనం కలుగుతుంది. మార్గదర్శనము, ఆత్మదర్శనము. ఆ ఆత్మదర్శనములో కొందరికి మహాత్ములతో మమేకం చెందడానికి అవకాశం ఉంటుంది. ఆత్మదర్శనం పొందాం, చూశాం. ఆ ఆత్మదర్శనాన్ని నేను పొందాను, దాన్ని ఎవరికి ఇచ్చాం అనేది మమేకం. అంటే అందరిలో నాతో వాళ్ళకి నా భావాన్ని తద్వారా వాళ్ళకి అందించగలిగాను. ఏమి పొందావో కాదు, ఏమి అందించావు అనేది ఆలోచించాలి. మన జీవితంలో నువ్వు ఏం పొందావో కాదు, దాని పక్కన పెట్టు. నువ్వు ఏం అందిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? నీకు నువ్వు ఏం పొందావో కాదు, నీకున్న దాంట్లో నువ్వు ఇతరులకు ఏం అందిస్తున్నావు, దృష్టి దాని మీద పెట్టు. నా దగ్గర ఉన్నది ఏ జ్ఞానం కావచ్చు, అధికారం కావచ్చు, కీర్తి కావచ్చు, డబ్బు కావచ్చు, ఒక మంచి మాట కావచ్చు. మన దృష్టి అంతా ఏమండి, నేనేం పొందుతున్నాను అని కాదు. దాన్ని ఒక మాట అంటారు, దేశం నీకేమి ఇచ్చింది కాదు, దేశానికి నువ్వేమి ఇచ్చిస్తున్నావు అనేది సరిపోతుంది. మన దృష్టి అంతా దాని మీదే ఉండాలి. ఎప్పుడైతే ఆ దృష్టే పరోపకారం మిదం శరీరం, అంటే ఇతరులకి ఏ విధంగా మనం మంచి చేయాలి, ఇతరులకి ఏ విధంగా మనం సహాయం చేయగలగాలి అనే దాని మీదే దృష్టి. దేశానికి మనం ఏమి ఇచ్చామని ఆలోచించాలి, దేశం నాకేమి ఇచ్చిందో అని ఆలోచించకూడదు. అదే నిజమైన ప్రేమ. ఇక్కడ ప్రేమ అంటే త్యాగం. అది దేశం పట్ల, లేక సమాజం పట్ల, లేకపోతే కుటుంబం పట్ల, లేకపోతే భార్య భర్తల పట్ల, లేకపోతే స్నేహితుల పట్ల. నేను ప్రేమిస్తున్నాను మా స్నేహితుడిని అంటే ఏంటి? ఆ ప్రేమలో త్యాగం ఉండాలి. వాడు ఇస్తే మనం ఇవ్వడం కాదు, వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవ్వడం అనేది అలవర్చుకోగలగాలి. అదే నిజమైన ప్రేమ. ఆ నిజమైన ప్రేమతత్వం మనకి ఎక్కడ కనబడుతుందంటే భగవతత్వంలో కనబడుతుంది, పంచభూతాల్లో కనబడుతుంది. మన అనేది ఏమి ఆశించకుండా అది మన ఇస్తూనే ఉన్నది. అది నిజమైన ప్రేమ. అటువంటి ప్రేమను అలవర్చుకోవడానికి మనం ప్రయత్నించాలి. అది మిలారప్ప మహాత్ముల జీవిత చరిత్ర అంతా చూడండి. మహాత్ములన్నా చూడండి, మహనీయులన్నా చూడండి. మహనీయులు అంటే స్వాతంత్రం కోసం పోరాడిన వాడు. వారు ఏమి ఆశించి ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు? వారి ఒక్కరి కోసమా, వారి కుటుంబం కోసమా? దేశ శ్రేయస్సు కోసం. అది మనం ఆగస్టు 15వ తేదీ మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. ఆ 3 రంగుల యొక్క త్రివర్ణ పతాకం అంతరార్థము అదే. మరి ఆ అంతరార్థాన్ని ఎంత మేర గ్రహించి మనం దాన్ని గుండెలో ప్రతిష్ఠించుకుంటున్నాం? ఆ సెల్యూట్ చేసేటప్పుడు ఏ భావంతో సెల్యూట్ చేస్తున్నాం? అది కూడా ఆధ్యాత్మికతే. అక్కడ ఆధ్యాత్మికత అంటే మనం సంస్కరించుకోవడానికి ఆధ్యాత్మికత అనేది. ఆ సంస్కరణ ఎలా మిలారప్ప చెప్తున్నాడు. చివరి స్థానానికి వచ్చాడు. ఇక్కడ మరణం ఆసన్నమైంది మిలారప్ప గారికి. మిలారప్ప గారి మీద విష ప్రయోగం జరిగింది. అతను చంపాలని హత్యా ప్రయత్నం జరిగింది. ఆ హత్యా ప్రయత్నానికి వాడు విషం పెట్టుకుని కోపం రాలేదు. అది కూడా భగవంతుని ఆదేశంగా తీసుకున్నాడు. అంటే ప్రతి ఒక్కటి చూసే దృష్టిలోనే మనకి మంచి చెడు కనిపిస్తుంది.
నాకు చెడు చేశారు, అది నా ప్రారంభమే ప్రకారంగా జరుగుతుంది అని నిజమైన భావించగలవాడే నిజమైన సాధకుడు అందాం, భక్తుడు అందాం. ఎందుకంటే వాడు ప్రతిదీ కూడా భగవత్ పరంగానే అందించుకుంటాడు, భగవత్ ఆదేశంగానే చూసుకుంటాడు, భగవంతుని యొక్క మాటగానే తీసుకుంటాడు. ఆ స్థాయికి ఎదగాలి అంటే ఇప్పటికిప్పుడా అంటే కాదు. ఎలా వీలవుతుంది? మనం దానవత్వంలో నుంచి మానవత్వంలోకి ప్రవేశించున్నాం అని అనుకుంటున్నాం. నిజంగా మానవత్వంలో ప్రవేశించున్నామా లేదని ఎవరి ద్వారా ప్రశ్నించుకోవాల్సింది. ఇక్కడ మానవత్వము అంటే దానికి అర్థం ఏంటి? మాయలో చిక్కుకుండా ఉండడం. మాయ నా లేకుండా వర్తించడం. మాయలో తగులోకుండా ఎవడైతే జీవితం ప్రవర్తిస్తుంటాడో వాడు నిజమైన మానవుడు. ఇక్కడ మాయ అంటే నేను నీవు, ఇది మాయ. నేను వేరు నీవు వేరు అనేది మాయ. మనమందరము ఒకే చైతన్య స్థితి అని కలిగి ఉండడం, ఆ మాయలో చిక్కుకోకుండా ఉండడం. ఆ మాయలో చిక్కుకుండా ఉండడానికే భగవంతుడు మానవ రూపంలో అవతరించాడు. ఎక్కడా భగవంతుడు మాయలో చిక్కుకున్న విధానం ఎక్కడా ఉండదు. రాముడిలో ఉండదు, కృష్ణుడిలో ఉండదు, బుద్ధుడిలో ఉండదు, ఈశ్వరుడిలో ఉండదు, ఎవడో ఉండదు. వాడికంతా ఒకే తత్వం, ఒకే భావం. ఆ భావాన్ని మనకు అందించడానికి ఆ భావం ఎలా ఉందో మనకు తెలియదు. చక్కెర ఎలా ఉందో మనకు రుచి తెలియదు. ఎలా తెలుస్తుంది? చక్కెర తీయగా ఉంది అంటే ఎలా మనకి అది చక్కెర నాలుగు పడితే తీయగా ఉంది. భగవంతుడు ఎలా ఉంది మనకి ఎలా తెలుస్తుంది? ఆ తత్వాన్ని పొందిన వారి సన్నిధిలో మనం అనుభవించగలిగితే భగవతత్వం ఇలా ఉంటుందిరా. కరెంట్ మనం చూడలేదు, కరెంట్ ఉందని చెప్తున్నాం. దేని ద్వారా చెప్తున్నాం? ఇప్పుడు లైట్ వెలిగితే కరెంట్ ఉందని చెప్తున్నాం, ఫ్యాన్ తిరిగితే కరెంట్ ఉందని చెప్తున్నాం. అంటే ఏంటి? ఆ లైట్ ద్వారా, ఫ్యాన్ ద్వారా కరెంట్ యొక్క స్థితి మనకు అర్థమైనట్టు, కానీ భగవతత్వం మహాత్ముల ద్వారానే మనకు అర్థమవుతుంది. కరెంటు భగవతత్వం అనుకుంటే అంతటా ఉంది భగవతత్వం, మనకి ఎలా అనుభవం కాలేదు. ఆ భగవతత్వంలో ఉన్న తత్వం ఏమిటి? సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత్వం. ఈ మూడే దైవత్వం, భగవతత్వం. ఆ మూడు ఎక్కడైతే ఉంటుందో అది భగవత్ స్వరూపం. ఆ భావన కలిగించడమే మహనీయులకు ఉద్దేశం. ఇందులో మరణం ఆశ్చర్యపడి కూడా నా శరీరం వదిలిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా అనేసి తన శరీరం వదిలిపెట్టిన సంగతి తెలుసుకొని తనకు తెలిసిన వారిని, తెలియని వారిని అందరిని రప్పించుకున్నాడు చివరి సందేశం ఇవ్వడానికి. అంటే ఏంటి? శరీరం వదిలిపెట్టడంతో కూడా ఇతరులకి ఈ నా వాక్ ఉపయోగపడాలి, నా సన్నిధి ఉపయోగపడాలి. రానిపోతున్నాము అయినా సరే ఇతరులకు ఉపయోగపడాలి అనే భావం నిజమైన మహాత్ముల యొక్క లక్షణం. కొవ్వొత్తి కరిగిపోతూనే ఉంది, తను కరిగిపోతున్న బాధ దానికి లేదు. నేను వెలుగుడిస్తున్నానే సంతోషమే అనుకుంటుంది. మన జీవితం కూడా నేను కరిగిపోతున్నానే కాదు, దీని ద్వారా ఎంతమంది నేను వెలుగు సాధిస్తున్నాను అనుకుంటే నా ఆనందం, నేను కరిగిపోతున్నాను అనుకుంటే దుఃఖం. ఇంతటి విధానం ఉంటుందండి. మరి ఈ విధానం అంతా ఈ మహనీయుల జీవితంలో కనిపిస్తుంది. అందులో మనం స్వస్థగా వచ్చిన భరద్వాజ మహర్షి గారిని, వారి యొక్క జీవితాన్ని అతి సన్నిహితంగా దర్శించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అవగాహన చేసుకునే వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రం ఉన్నారు. ఆయన అర్థం చేసుకునే వాళ్ళు ఇంకా మరి కొద్ది మందిగా ఉన్నారు. కానీ ఇక్కడ మనకి అవగాహన చేసుకునే అవకాశం భరద్వాజ మహర్షి గారు మనకి సత్సంగ స్వరూపంలో మనకి ఇచ్చాడండి. నిజంగా సత్సంగ రూపంలో భగవతత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ఎవడైతే ప్రయత్నం చేస్తాడో వాడు నిరంతరము ధ్యానంలో ఉన్నట్టు, నిరంతరము భగవత్ చింతనలో ఉన్నట్టు అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే. అదే విషయం మనకు చెప్తారు. నా సన్నిధిలో కొంతమంది పరిణితి చెందారు, కొంతమంది పరిణితి చదువుతూ ప్రయత్నం చేస్తున్నారు, కొందరు ప్రయత్నం చదువుతూనే ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏదో కొంత సత్ఫలితం కలుగుతుంది అని చెప్పాడు.
ఆయన చెవులెత్తున్నాడు. ఈనాడు ఈ సమయంలో ఇక్కడికి రాగలిగారంటే మీరు పూర్వం చేసుకున్న పూర్వ పుణ్యఫలము. దైవ సన్నిధికి, జ్ఞానుల సన్నిధికి ఊరికే రాదు, వెళ్ళలేదు. మహాత్ముల సన్నిధికి వచ్చారంటే ఊరక రారు మహానుభావులు, మనం ఉద్ధరించడానికి వస్తారు. వాళ్ళ సన్నిధికి వెళ్ళాలంటే ఎంతో పూర్వపుణ్యం. అంతే మహాత్ములు అంటారండి. మానవ జన్మ రావడానికే ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈ మానవ జన్మలో ముముక్షుత్వం రావడానికి ఎన్నో జన్మల పుణ్యఫలం. మహాత్ముల యొక్క సాన్నిధ్యం రావడానికి ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇది మనం గుర్తుపెట్టుకోగలగాలి. మానవ జన్మ వచ్చింది, దీన్ని సాధకం చేసుకుని ముముక్షుత్వం అంటే తెలుసుకోవడం, అన్వేషణతో. ఏదో బుద్ధిగా మట్టి ముద్దగా ఉండడం కాదు. ఎందుకంటే మట్టి ముద్దే జన్మించాం. ఆ మట్టి ముద్దని అనువుగా అనేక వస్తువులుగా, ఉపయోగ వస్తువులుగా తయారు చేయగలం. అలా తయారు చేయడానికి ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన మహాత్ముడు. కాబట్టి నిరంతరం కూడా ఈ మట్టి ముద్దగా ఉండకుండా ఉపయోగకరంగా మన జీవితం సాగించాలి. ఎలా సాగించాలి, ఏ విధంగా సాగించాలి అని అన్వేషణ చేసే ముముక్షుత్వం. అడిగి అంటున్నాడు, మనందరికీ కూడా సమావేశం కావడానికి రాగలిగారంటే మీరు పూర్వం చేసుకున్న పుణ్యకరమే కారణము. అంటే మహాత్ముల సన్నిధికి రావడానికి కారణం మనం చేసిన పూర్వపుణ్యమే కారణము. దేవాలయం అందరూ సూర్యుపేటలో దేవాలయం ఇన్ని దేవాలయం వెళ్తున్నారు, జనమంతా కూడా. ఏ దేవాలయం వెళ్ళలేకపోతున్నారు, కొంతమందే పోతున్నారు. అది ఏ దేవాలయం కావచ్చు కాక. ఆ కొంతమంది పోయేవాళ్ళు ఏమైతే మన పూర్వపుణ్యం వల్ల మనకి ఆ దర్శనం లభించింది అని భావించగలగాలి. ఆ పుణ్యకర్మ ఇప్పుడు ఇలా ఫలిస్తుంది. ఏది గజంలో పుణ్యపరం అనేది మహాత్ముల సన్నిధికి తీసుకురాబడింది. ఇలా అందరం ఒక చోట చేరడం వలన మన అందరి మధ్య ఒక పవిత్రమైన అనుబంధం ఏర్పడింది. మాస్టర్ గారు ఏం చెప్తున్నాడు, నేను కూడా మనం అందరము ఒక చోట ఈ విధంగా అంటే ఏంటి, భగవత తెలుసుకోవాలని ఆపేక్షతో చేరడం వల్ల. అలా చేరలేదనుకోండి, అనుబంధం కొద్ది పిచ్చాపడి కబుర్లు మాట్లాడుకున్నాం అనుకోండి, ఎవరికి వాడు ఏమో తెలియదు. మీకు పని ఉంటే ఇది మాట్లాడతాం, పని లేకపోతే తప్పకుండా తప్పుకుంటాం. కానీ ఈ పని ఉందే, పని ఉన్నా లేకపోయినా మాట్లాడుకుంటాం. పని లేకపోవచ్చు కాగా, కానీ పలకరింపు ఉంటుంది. కానీ మామూలు పని ఉంటే పలకరింపు, పని లేకపోతే పలకరింపు లేదు. నీ వల్ల నాకేం వస్తుంది అంటే మాట్లాడతారు, రాదంటే మాట్లాడి, వస్తుందంటే మాట్లాడతారు. కానీ ఈ పవిత్ర బంధం ఉందే, అది అనుబంధం. మహాత్ముల సన్నిధిలో కలయిక, భగవతత్వ సన్నిధిలో కలయిక ఒక అద్భుతమైన అనుబంధాన్ని మనం నింపుతుంది. బంధం, అనుబంధం. బంధం అంటే ఇంతకుముందు ఈ ఊళ్ళో అందరం ఉన్నాం. ఈ ఊళ్ళో అంటే మనకు బంధం. ఏ ఊళ్ళో సూర్యుపేట వాళ్ళం అంటాం. అంటే సూర్యుపేట అంటే బంధం అని. ఇది అనుబంధం. సంబంధం అంటారు. మళ్ళీ సంబంధాలు చూసారంటారు, మంచి సంబంధం అంటారు. అంటే ఏంటి, ఇద్దరి యొక్క శరీర కలయిక, ఇద్దరి యొక్క కుటుంబాల యొక్క కలయిక సంబంధం. అనుబంధం అనేది మనసుకు సంబంధించింది. ఆత్మబంధం హృదయానికి సంబంధించింది. దైవ సంబంధం అంతరాత్మకు సంబంధించింది. కాబట్టి ఇలా ఉండడం వల్ల మనకు ఒక అనుబంధం ఏర్పడింది. అంటే ఏంటి, ఒక సత్సంగము లేదా గురుబంధత్వము. ఇక్కడ గురుబంధువు అంటే మనకు అర్థం పట్టుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. గురుబంధువు అంటే ఏమిటి, ఆయన పూజించడము అర్చించడం బంధం కాదు. నేను ఆయన పూజిస్తున్నా, ఆయన పేరు మా మనవాడికి పెట్టుకున్నా, నా కొడుకు పెట్టుకున్నా, నా షాపుకి పెట్టుకున్నా, అది కాదు గురుబంధం అంటే. గురువుతో ఆత్మతత్వంతో బంధం కలిగి ఉండడమే. మామూలు చెప్పుకోవాలంటే గురువు యొక్క అభీష్టాన్ని ప్రకారంగా జీవించడమే గురుబంధం. గురువు యొక్క అభీష్టంగా నడుచుకోవడమే అది గురుబంధం. ఆ అభీష్టానికి వ్యతిరేకించాలనుకోండి, గురుబంధం కాదు. ఆయన దగ్గరికి వెళ్తాడు, మనం పురోగమన కలిశాము, ఆ పురోగమన కలిపింది, ఈ కలపడం అనేది ఒక అద్భుతమైన అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు నేను చాలా ముసలబడైపోయాను.
మనం తిరిగి ఈ శరీరంతో కలుసుకుంటామని నమ్మకం లేదు. ఈ శరీరాలతో అన్నాడండి, ఈ శరీరం కలుసుకుంటా నమ్మకం లేదు. కలుసుకోవచ్చు, శరీరంలో మార్పు ఉండొచ్చు. కానీ ఈ శరీరమే కదా మనం ఈ శరీరమే బాబు, ఈ శరీరమే ఇది అనుకుంటాం కదా. ఈ శరీరం కాకపోయినా కూడా ఇంకో శరీరం మనం కలుసుకోవడానికి అవకాశం ఉంది. కనుక నేను చేసే బోధనలన్నింటినీ మీరు మర్చిపోకుండా అర్థిస్తున్నాను అంటున్నాడండి, ప్రాధాన్యపడుతున్నాడట. ఈయనగా ప్రాధాన్యపడింది, వేదవ్యాసుడే ప్రాధాన్యపడ్డాడండి. అయ్యో ఇంత భాగవతం అందించాను, భారతం అందించాను, కానీ ఏమిటి వీళ్ళు ఇంకా పరివర్తన రాలేదే అని వాపోయాడట. ఎవరి దగ్గర? నారద మహర్షి దగ్గర. ఇంత అందించినప్పటికీ కూడా వాళ్ళు పంపారు. ఎందుకని? అదేవిధంగా లక్షశాస్త్రంలో ఒక శ్లోకం ఉంటుంది, ఆమె కూడా బాధపడిందట. ఒక శ్లోకంలో వస్తుంది అర్థం. అది ఎంత అందినా కూడా వీళ్ళు ఈ విధంగా కలిసి ముఖం చుట్టించుకుంటుందట. అంటే మనం చెప్పండి, మనం ముఖం చుట్టించుకుంటాం కదండి. ముఖం చుట్టించుకుంటుందనే ఒక వాక్యం ఉంటుంది ఆ స్తోత్రంలో. ఆమె ముఖం చుట్టించుకుంటుంది, కోపంతో కాదు. ఏం కారణం మారలేదు. పోనీ బాబా కూడా అన్నాడు కదండి, అందరూ నా వాళ్ళే, కొందరు దొంగలు అవుతున్నారు, మరి నేనేం చేసేది అని బాబా వాపోయాడు. నేను మరి వరదరాజ మహర్షి గారు, నేను పాయసం వడ్డించాను, కొందరు అందుకోలేకపోతున్నారు అని ఆయన వాపోలేదా? ఎందుకు వాళ్ళకి వాపోవడం? ఎందుకు వాళ్ళకి అంత బాధ? అదే ఆత్మబంధం. ఇంత దూరం వచ్చారు వాళ్ళు, నా దగ్గర వచ్చారు, అయ్యో తిరిగిపోతుంది. రాకపోతే ఏ బాధ లేదు. ఇప్పుడు భగవద్గీత తిరిగకుండా తిరిగేవాళ్ళు ఉన్నారు, ఆ వాళ్ళని బట్టి పట్టించుకుంటారు. స్కూల్కి రెగ్యులర్గా వచ్చి వాడు చదవకపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నాడు వీడే, ఇప్పుడు చదవలేకపోతున్నాడే అని టీచర్ బాధపడతా? ఎగ్గొట్టే వాడి సంగతి వాడిని పక్కన పెట్టే, వాడి ఉంటుంది పట్టించుకోరు. అది నేను అర్థిస్తున్నాడట. మీరు సాయశక్తుల నిత్య జీవితంలో వాటిని ఆచరణలో పెట్టుకోండి. సాయశక్తుల అని పదం వాడాడు. శక్తికి మించే వద్దు, సాయశక్తుల ఆచరణ పెట్టడానికి ప్రయత్నం చేయండి అన్నాడు. అంటే వాళ్ళకు నేను బోధన చేశాడు. 10 మాట ఒక మాట సమాధానం చెప్పు అన్నాడు. అన్నప్పుడు 10 మాట ఒక మాట సమాధానం చెప్పు అంటే ఏదో మాట్లాడేశారు మీరు. ఒక మాట ఏముంది? ఉండొచ్చు, వాదించకూడదు. ఎందుకంటే వాదించిన ఉపయోగం తెలిసిన తర్వాత ఏముంది. అందుకే ఒక మహాత్ముడు ఉన్నాడు. అతడు దాదాపు 120 సంవత్సరాలు బతికి జీవిస్తున్నాడు. అతను ఒక ఇంటర్వ్యూ వెళ్ళాడు, విలేకరు. నువ్వు ఎలా 120 సంవత్సరాలు జీవిస్తున్నావు అంటే అని ఒకే మాట అంటాడు. ఏమంటాడు? వాదించను అంటాడు. అని ఏమంటాడంటే నేను వాదించను అంటాడు. అట్ట కాదులేండి, మీరు రోజు వ్యాయామం చేస్తున్నారు, ఉండొచ్చేమో చేస్తానని చెప్పలా, చేస్తా చెప్పాడుకో ఏమేమి చేస్తున్నారు అంటాడు. దానికి వచ్చింది అని అడుగుతాడు. ఉండొచ్చేమో. అట్లా కాదండి, మీరు ఆహార విషయాలు జాగ్రత్తగా ఉన్నారండి, ఉండొచ్చేమో అని ఉండొచ్చేమో అని ఇంక వాడి విషయం వాడు వెళ్ళిపోయినాడు. అంటే వాదన లేదు అంటే అందుకే మన ఆయుష్ మన చేతుల్లోనే ఉండేది. 120 సంవత్సరాలు ఆయుష్ అంటారు మనిషి మానవ జీవితానికి. ఆ 120 నిమిషాల ఆయుష్ని మనమే తగ్గించుకుంటున్నాం. ఎలా రోజు అడగచ్చు? 120 సంవత్సరాలు అన్నాం. 120 సంవత్సరాలు అంటే 120 రోజులు, 120 గాలి పీల్చుకోవడానికి ఉన్నాం. శ్వాస 120 శ్వాసలు 120 సంవత్సరాలకు ఉన్నామండి. మామూలుగా ప్రశాంతంగా ఉంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రశాంతంగా జరుగుతాయి. కోపం వచ్చిన ఈ క్షణంలో ఒక శ్వాస విశ్వాసాన్ని రెండు అవుతాయి. కోపం వస్తే మనకు బ్రీతింగ్ ఎక్కువ పెరుగుతుంది కదండి, అంటే ఒకటి తగ్గిపోయింది కదా. అది సంతోషం వచ్చిన, సంతోషం కూడా కాదు, అది సంతోషం వచ్చిన బ్రీతింగ్ 3 అవుతుంది, అంటే తగ్గిపోయింది కదండి. అంటే 2 సంవత్సరాలు తగ్గిపోతూ వస్తుంది కదా, అర్థమైన భావిస్తున్నా. అంటే అండి మన ఉచ్ఛ్వాసాలు పెంచుకుంటారంటే మన ఆశలు మనమే తగ్గించుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ
మీరు విన్నదాన్ని మీ సాయశక్తులా ప్రయత్నం చేయండి. పారాయణ నాకు వీలు కాదు, నేను చేయలేను, వినండి. తెలుసు పారాయణ చేస్తే బోధన అర్థమవుతుంది, నాకు తీరిక లేదు, పక్కన పెట్టండి. వినడానికి అవకాశం ఉంది, వినచ్చు. అది సాయశక్తులు అంటే. ఇలా చేసినట్లయితే నేను బుద్ధత్వం పరాకాశం చెందినప్పుడు నేను చేసే బోధనలన్నీ మీకు తప్పక అందుతాయి. ఎలా చేసినట్లు? సాయశక్తులా విన్నదానిని మననం చేసుకుంటే, దాని ఆచరణకు ప్రయత్నం చేయగలిగితే, ఆ ప్రయత్నంలో ఏదన్నా లోటు కనబడినప్పుడు, అడ్డంకి వచ్చినప్పుడు నా శృతి మీకు గుర్తొస్తుంది. ప్రయత్నం చేయకపోతే ఆ గుర్తురాడు రాదు, గుర్తున్న ఉపయోగం ఉంటుంది కదండి. ప్రయత్నం చేస్తున్నాను, ప్రయత్నం చేయలేదు, ఏ ఉపయోగం ఉంటుంది అని చెప్పినా కూడా చెవిటోడికి సంఘం ఉన్నట్టుగా ఉంటుంది. అదేంటాడు, నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏదైనా అడ్డు తగిలితే అప్పుడు నా ఉపదేశం మీకు ఉపయోగపడుతుంది. అంటే నేను మరలా బుద్ధిలాగా అవతరించినప్పుడు మీరంతా నా దగ్గర వస్తారు. అంటే దీన్ని బట్టి ఏంటి? రుణానుబంధం. ఈ కలయిక కూడా రుణానుబంధం. ఎవరు ఎప్పుడు ఇక్కడికి రావాలో అది రుణానుబంధం, ఎవరు ఎక్కడ కూర్చోవాలో అది ఈ స్థలం యొక్క రుణానుబంధం. మీరు ఈ విధంగా ప్రవర్తిస్తుంటే మళ్ళా తిరిగి జన్మలో మనం అందరం కలుస్తాం. ఇవన్నీ భగవద్గీత కృష్ణుడు చెప్పే శ్లోకాలు అర్థమేనండి, కొత్తదేం కాదు. మన భగవద్గీత గారు వినగలిగితే శ్లోకాలు పక్కన పెట్టి భావానే మనం చదవగలిగితే, మరి ఇది కృష్ణుడు చెప్పిందేనే, వినాలని చెప్పాడు కదా, బాబా చెప్పాడు కదా, బుద్ధుడు చెప్పాడు కదా, రాముడు చెప్పాడు కదా, అప్పుడు అనిపిస్తుంది. అదేంటి? తిరిగి మరలా ఈ జన్మలో కలుసుకుంటాం. ఇప్పుడు గోపికలు ఎవరు? గత జన్మలో రాముడు మోహించి ఋషులట. అంటే రాముడి యొక్క రూపం చూస్తే పురుషుడికే మోహం కలుగుతుంది మన పదం చెప్తారు. పురుషులు వాళ్ళ మోహం కలిగింది. ఇప్పటికైనా నేను ఏకపత్యవతుడు, నేను తర్వాత యుగంలో మీరందరూ నన్ను మోహిస్తారు. అంటే రుణానుబంధాలు కలిసారా లేదా? అంటే ఒకే భావం, ఒకే ఆలోచన కలిగిన వాళ్ళు తిరిగి మనం కలుస్తూనే ఉంటాము. కాబట్టి ఈ భావంతో ఉంటే, ఈ సంస్కారంతో ఉంటే తిరిగి ఈ సంస్కారంలోనే మనం జన్మిస్తాము. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? నువ్వు శరీరం వదిలిపెట్టేటప్పుడు, నీ శ్వాస వదిలేటప్పుడు నీ లోపల భావం ఏ విధంగా ఉంటుందో అటువంటి భావంతో నువ్వు తిరిగి జన్మిస్తావు. అంతే కదా, చనిపోయాడు తులసి తీర్థమా, లేదా భగవద్గీత శ్లోకమా, లేదా రామ నువ్వు చెప్పడమా, లేదా భజన చేయడమా చేస్తూ ఉంటారు కదండి. ఇంకా చనిపోతా డిక్లేర్ అయిన తర్వాత ఆ సన్నిధిలో ఎందుకు చేస్తారు? ఆ మాట వింటే, ఆ మాట ద్వారా శ్వాస వదిలితే అది ఎంతో ఉత్తమ ఫలితం వస్తుందని పెద్దలు చెప్పినట్టుగానే. ఎందుకంటే ఒకసారిగా అది రాదు. ఒకవేళ ఎప్పుడు లేకుండా అప్పుడు అనమన్నా కూడా వాడు అనలేడు. వాడికి ఆ ధ్యాసే లేదు. చనిపోయేటప్పుడు ఏదో రామాన్ని ఉండకూడదు, సరే వాడు రామ అంటే మరా అంటాడు. ఒకటి బాగా జీవితాంతా కష్టపడ్డాడు, కోట్లు సంపాదించాడు. ఆయన తర్వాత భగవన్ జ్ఞానం లేదు, గుడికే వెళ్ళడు, అవసరం పడిపోయినాడు. ఇంక పేరు డిక్లేర్ చేశారు. కొడుకంతా వచ్చారు, కనీసం నారాయణ పదం చెప్పిస్తాము, అప్పుడైనా నారాయణ అంటే అన్నా ఇలా మంచి జరుగుతుందేమో అనుకున్నారు. గబగబా నార తీసుకొచ్చాడు. ఇదే నారాయణ చెప్పంటే తీసుకున్నాడు. అంటే అది అనాలన్నా కూడా సంస్కారం ఉండాలి. భగవన్నామం పలకాలన్నా ఉత్తర సంస్కారం ఉండాలి. ఊరికి అందరూ పలకలేరండి. అది నిరంతరం అభ్యాసం వల్ల వస్తుంది. నేను మాదిరిబాబు సత్తా చెప్తాను. గురు బ్రహ్మ అంటే చిన్నపిల్లాడు, ఇప్పుడు దాదాపు 3-4 సంవత్సరాలు ఉంటుందేమో. గురు బ్రహ్మ చెప్పేస్తాను. అలాంటి స్కూల్లో అలా చెప్పిస్తారట. ఏళ్ళు తీరిక అది మాట చెప్పండి, గురు బ్రహ్మ చెప్పండి, శ్లోకం చెప్పండి. అది సంస్కారం. అంటే ఉత్తమ సంస్కారం మనం ఎప్పటి నుంచి నేర్పించాలని కూడా తెలుస్తుందండి ఇక్కడ. అలా ఉత్తమ నేర్చుకుంటే తిరిగి మళ్ళా మన జన్మలో మనం అందరం కలుసుకుంటాము అని ఇక్కడ ప్రమాణించి చెప్తున్నాడు ఇక్కడ.
కాబట్టి సత్యం, మహాత్ముడి యొక్క వాక్కు సత్యం. ఇది గుర్తుపెట్టుకొని నేను మరణిస్తానని బాధని మీరు ఊరట పొందండి. నేను చనిపోతే మీరు బాధపడుతున్నారు ఎందుకు? మళ్ళా మనం కలుసుకుంటాం. నేను చనిపోవడం అంటే ఏమిటి? ఈ శరీరం వదిలిపెడుతుంది, ఇంకోసారి ప్రవేశిస్తున్నాను. అందుకే భగవద్గీతలో 2వ అధ్యాయం 27 శ్లోకంలో కూడా నాకు గుర్తుంటే, జననం జన్మిస్తే మన ప్రయాణం మరణం వైపట, మరణించిన తర్వాత తిరిగి జననం వైపట ప్రయాణం. కాబట్టి ఈ రెండు అనివార్యం. మరి ఇది అనివార్యం తెలుసుకున్నప్పుడు నీకెందుకు దిగులు? అనివార్యం తెలుసుకున్న నీకెందుకు దిగులు అంటే శ్లోకం నాకు తెలియదు, అర్థమని చెప్తున్నాను. ఇంకా మరణం అంటే ఎందుకు దిగులు నీకు? మరణం అంటే జరగడానికి ప్రయాణం అంతే. విత్తనం భూమిలో వేసాం, తిరిగి పెద్ద చెట్టు అయింది, పండ్లు అయింది. ఆ పండు మళ్ళీ రాలి కింద పడింది, మళ్ళీ అక్కడ విత్తనం మళ్ళీ వచ్చిందా లేదా అర్థం చేసుకున్నప్పుడు ఏ జాతస్య అనే శ్లోకం స్టార్ట్ అవుతుంది. అదేంటి? అది సహజం. కాబట్టి నేను సరిగ్గా మంచిపోతానని మీరు బాధపడబాకండి. ఈ మాట బాబా లేదా? 2000 పిడకలు పెట్టి కాల్చినా కూడా సరే నువ్వు దిగులు చెందకూడదని ఒక భక్తురాలకు చెప్పలేదా బాబా? నేను పుట్టానని మా అమ్మాయి సంతోషపడుతుంది, పుట్టడం అంటే ఏమిటి అని బాబా చెప్పలేదా? చనిపోవడం అంటే భూమిలోకి పోవడమే కదా అని ఒక దీక్షిత్ గారు ఒక చెప్పలేదా బాబా? అని మీరు చెప్పింది నేను భగవద్గీతే. ఆ సారాంశంగా చెప్తున్నాను మహాత్ములంతా కూడా. కాబట్టి మహాత్ములు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మనకి ప్రమాణం భగవద్గీతను చెప్తున్నారు. కానీ భాష వేరుగా ఉంది అంతే, భావం మాత్రం ఒకటే. ఇప్పుడు ఇలా చెప్తున్నాడు, మీరు ఎందుకు నేను చనిపోతే మీరు ఎందుకు బాధపడుతున్నారు? దిగుబడి అవసరం లేదు, అది అనివార్యం. జనన మరణ చక్రం అనేది అనివార్యం, అది తప్పదు. అనివార్యం అంటే తప్పదు నాకు. అనివార్యం దానికి బాధపడి ఎందుకు? మన ఇంట్లో ఒకటి ఉన్నాడండి, వాడు మూర్ఖుడు, వాడు చెప్పినా వినడు, తేలిపోయింది. నువ్వు బాధపడే ఉపయోగమా? బాధపడేవాడిని మాట్లాడా? మాట్లాడే పక్కన పెట్టి మన సంగతి మనం మాట్లాడుకుంటాం. మనం ఇంటి వింటున్నాము, మనం మాట్లాడుతున్నావా? మీరు ఏం ప్రయోజనం? ఈరోజు సభ్యుల శైలి వచ్చింది. సత్సంగా అందరూ వస్తున్నారు, అందరూ వింటున్నారు, ఆశించేవాడు వాడు వినే ఉపయోగం అంటున్నాడు ఈరోజు సద్గురు సాయి సీరియల్లో. అంటే ఏంటి? మిల్లరప్ప చెప్పిన శనివారం చెప్పిన సత్సంగం ఇది సత్య శైలిలో వచ్చేసింది. మిల్లరప్ప సందేశం ఇవంతా వెళ్ళేటప్పటికీ పక్కన యానాం అనే ఊరుంది. వాడు వచ్చారు భక్తులు, స్వామి మీరు మా ఊరుకు శరీర త్యాగం చేయొచ్చు కదా అని వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగితే ఇంకొకరు గమని ఉంటారు, ఇంకొక ఊరోళ్ళ మా ఊరుకు శరీర త్యాగం చేయొచ్చు కదా అని ఇంకోరు అన్నారు. నేను ఇప్పుడు ప్రయాణం చేయడానికి చాలా ముసలివాడు అయిపోయాను, నేను ఆడికి ప్రయాణం చేయలేదు, నేను ఇక్కడే నా శరీరం వదలనుకున్నా. చివరిసారిగా ఇప్పుడే మీరు నాకు వీడ్కోలు చెప్పుకోండి. నేను మీ ప్రాంతానికి శరీరం వదిలిపెట్టి మీరు భావించే అవసరం లేదు. మీరంతా మీ ఇంట్లోకి వెళ్ళిపోండి, మనం తిరిగి తర్వాత మళ్ళా కలుస్తాం. మీలా తిరిగి వెళ్ళిపోండి, మళ్ళా మనం తిరిగి కలుస్తాం, నేను అక్కడే ఉంటాను అని ఎక్కడ ఉంది మనకి? గురు చిత్తంలో వస్తుంది. శ్రీకుడు అంధదారం వేయడప్పుడు చెప్తాడు కదండి, అయ్యో మటన్ వదిలి వెళ్ళిపోతాను అంటే నేను అడగిపోతాను, నేను ఇక్కడ గుప్తంగా ఉంటానని చెప్తాడు కదండి. ఆయన శ్రీశైలంకి బయలుదేరుతూ మీ ఇంటికి మీరు కొంత శిష్యుని పంపించేస్తాడు కదండి. ఒక నలుగురు మాత్రమే అంటారు కదండి. ఆ నలుగురు బాధపడతామంటే మీరు ఎందుకు బాధపడతారు, 4 పూలు మీ దగ్గరకు వస్తుంది, నా ప్రసాదంగా తీసుకోండి శ్రీకుడు చెప్పలేదండి. శ్రీకుడు చెప్పింది మిలారా చెప్పాడు, మిలారా చెప్పింది బాబా చెప్పాడు, బాబా చెప్పింది భగవద్గీతలో ఉండాలి. కాబట్టి మీరు పని వెళ్ళిపోండి. అప్పుడు వారంతా సరే మేము వెళ్ళిపోతాం, మా ప్రాంతాలన్నిటి మీరు ఆశీర్వదించండి. మీరు ఎక్కడెక్కడ తిరిగారో ఆయా ప్రాంతాలంతా మీరు ఆశీర్వదించండి. మీ దగ్గరకు రాని వాళ్ళు ఉన్నారే వాళ్ళని ఆశీర్వదించండి అని కోరుకున్నారు. మీరు రాకపోతే పోనీ, మీ అనుగ్రహం మాత్రం మాకెప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి. మా వృద్ధి మేలు కలిగే విధంగా మీరు ప్రత్యేకంగా సంకల్పం పెట్టుకోండి. అంటే ఏంటి? మేము ఎక్కడున్నా మీ అనుగ్రహం మాకు కావాలి.
ఒక వాక్యం చెప్పాలంటే మేము ఎక్కడ ఉండొచ్చు కాక, కానీ మేము దారి తప్పకూడదు. మీ దృష్టి మా మీద ఉండాలి. అంటే ఏంటి? మీనాక్షి దృష్టిలాగా. మీనాక్షి అంటే మధుర మీనాక్షి. మీనాక్షి, మీన అంటే చేప, అక్షి అంటే కన్నులు. అంటే చేప కన్నుల్లాగా. చేప ఏం చేస్తుంది? గుడ్లు పెట్టేస్తుంది. అది నీళ్ళ తేలుతూ ఉంటుంది. తన దృష్టి అది దాని మీద పెడుతుంది, అది పిల్లలు అవుతుంది. అలాగే తాబేలు గుడ్లు పెట్టేస్తుంది, సముద్రం పడిన మట్టి కట్టేస్తుంది. తాబేలు ఎక్కడ ఉంటుంది? అది పిల్లలే వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడైనా ఉండొచ్చు కాక, మీ దృష్టి మాత్రం మా పడి ఉండాలి. అందుకని మీనాక్షి పదం, ఆ దృష్టి ఎప్పుడు మనంతా బిడ్డలం, ఆ దృష్టి అంతా మనం ఉంటుంది. విశాలాక్షి, కాశీ విశాలాక్షి, అక్షి కన్నులు విశాలంగా ఉంటుంది అన్నమాట. అంతటా చూస్తూనే, అందరు చూస్తూనే ఉంటుంది. ఒకరిని చూస్తున్నట్టుగా ఉంటుంది, కానీ దుర్చూపంతా ఉంటుంది. టీచర్ విద్యార్థులు అందరూ చూస్తుంటుంది అనుకుంటుంది, ఒకరే చూస్తుంటుంది. అందరూ చూస్తూనే ఉంటుంది. ఒకసారి కూర్చుని ఉంటుంది, కానీ చూపంతా అందరూ పర్యవేక్షిస్తుంటుంది. ఎవరు వింటున్నారా, ఎవరు వినలేదా, ఎవరు మాట్లాడుతున్నారా, ఎవరు రాస్తున్నారా లేదా అన్నట్టు. కానీ భగవంతుడు కూడా అంతే, విశాల హృదయుడు. ఉదయం కూడా విశాల హృదయం కలవాడు. కాబట్టి మా వృద్ధి, మా బాగోగులంతా కూడా మీరు కలిగే విధంగా మీరు సంకల్పించండి. మీ ఉపదేశం విన్నవారి కోసం మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించండి. విన్నవారి కోసం, విని వదిలిన కష్టం కాదు. విన్నారు కదా, వాళ్ళకి ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. వినడము, వినిపించుకోవడము. హియరింగ్, లిస్నింగ్. వినడమా, వినిపించుకోవడమా? ఏది ఫలితం ఉంటుంది? వింటే ఫలితం ఉంటుందా? వినిపించుకుంటే ఫలితం ఉంటుందా? వినిపించుకుంటే. కొంటే అంటే లోపలికి వెళితే. అదే చాలా సత్తంగా గురించుకుంటున్నాం. ఒక శిల్పి 3 బొమ్మలు తయారు చేసుకొస్తాడు. 3 ఒకటేగా ఉంటాయి చూసాను. ఈ 3 బొమ్మల్లో ఏది ఉత్తమైన బొమ్మ? 3 బొమ్మలో ఏది ఉత్తమైన బొమ్మ అని చెప్తాడు. అంటే రాజుగారు గారు ఆసనం పెట్టారు. రాజు అడుగుతాడు, ఈ బొమ్మలు తెచ్చాడంట, ఏదో 3 ఒకటేగా ఉంది, ఏది ఉత్తమని చెప్పాలని. అందరూ వచ్చిన బొమ్మలు బాగా చూశారు, అంతా ఒకటే కనపడతా ఉన్నారు. ఏది ఈనాడు ఆదివారంలో బాగా వినోద అన్ని బొమ్మలు ఒకటేగా కనపడితే ఏది కరెక్ట్ అయిన బొమ్మ కనుక్కోమంటారే, అట్లాగా అందరూ అంత ఒకటేగా అన్నారు. ఒక తెలియని వాడు ఉంటారు, మీలాంటి వాళ్ళు. ఒక సన్న కవి తీసుకొచ్చారు, ఈ చెవులో పెట్టాడు. చెవులో పెట్టి దగ్గరపెట్టి ఈ చెవులు చూసేసింది ఒక బొమ్మకి, దాని పక్కన పెట్టాడు. మళ్ళా ఇంకో చెవులో పెట్టాడు అనమాట. అది అట్ట ఈజీలో రాకుండా నోట్లో చూసేసిందంట. ఆ బొమ్మ పక్కన పెట్టాడు. ఇంకో కవి తీసుకున్నాడు, ఇలా పెట్టాడు. అది బయట రాలా, ఇట్లా వెళ్ళిపోయాడు, బయట రాలని. ఇది మొత్తమైన బొమ్మ అన్నాడు. అంటే ఏంటి? ఇటు విని ఇటు వదిలిపోతుంది ఈ బొమ్మ, ఇటు విని ఇట్లు వచ్చేస్తుంది వీడి బొమ్మ. అంటే ఇరలో చెప్పడం జరిగింది. ఇక మీలాంటి బొమ్మలు ఏం చేశారు? ఇటు విని లోపల పెట్టుకున్నారు. కాబట్టి శ్రోతలే ఎక్కువగా ముక్తి పొందుతారట. వాస్తవం మాత్రం అదే. ఎందుకంటే చెప్పేవాడి దృష్టి ఎలా ఉంటుంది, ఎలా చెప్పాలి, అది ఇదే ఉంటుంది. కానీ వినేవాడి దృష్టి దేని మీద? వినడం మీదే ఉంటుంది, వినిపించుకోవడం మీదే ఉంటుంది. ముందు ఎవరు ధరిస్తారు? విన్నవాళ్ళు ధరిస్తారు. వాస్తవం మాత్రం 100 రూపాయలు ఇదే సత్యం. చెప్పేవాడు అంటుంటాడా, ఆలోచించుకుంటాడు, ఏం చెప్పాలి, ఎలా చెప్పి ఈ దృష్టిలో ఉంటాడే. కానీ నేను దృష్టి ఉంటాడమ్మా, ఛాన్స్ లేదు. కాబట్టి చెప్తున్నాడు, మీ వాక్కులు వింటారే వాళ్ళకి ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. అంతేకాదు సర్వ జీవరాశులకు కూడా మీ ఆశీర్వాదం కావాలి. మీ ఆశీర్వాదం సర్వ జీవరాశులకు కూడా కావాలి, ఒక మనుషులకే కాదు. సర్వ జీవరాశులు అంటే ఏంటి? చెట్టు, పుట్ట, గుట్ట అన్నీ కూడా 84 జీవరాశులకి, ఒక 84 జీవరాశులు ఉన్నాయట ఈ సృష్టిలో. ఒక్కొక్క జీవరాశి ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు ఉంటుంది. అవన్నీ కూడా తరించాలి. ఆయన అంటున్నాడు, నా యందు మీకు అంత విశ్వాసం ఉందే. అంటే ఏంటి? నేను అందరిని తరింపజేయగలని మీకు విశ్వాసం.
కాబట్టి మీకు థ్యాంక్స్. నా మీద విశ్వాసం పెట్టుకున్నారు కాబట్టి మీకు కృతజ్ఞత ఉంటున్నాడు. చూడు ఎంతటి అదే వినయశీలత్వం. భగవంతు దగ్గర కావాలంటే వినయం కావాలండి. మీరందరూ మీకు నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి నేను మీకు కృతజ్ఞతగా ఉంటాను అంటే అలా ఉండడానికి ప్రయత్నం చేయరు ఎదవా అని చెప్పడం. మీరు అంత నన్ను మీరు నమ్మకం పెట్టుకున్నాము, నమ్మకం బొమ్ము చేయబాకండ్రా అన్నప్పుడు థ్యాంక్స్ చెప్పాలి కదా. అంటే నిద్రపోయేవాడిని మీరు తట్టి లేపినట్టు అర్థమని భావిస్తారని హాస్యంగా ఉందా? సరిపోతామని చెప్పింది. అందుకని థ్యాంక్స్ చెప్తున్నాడండి అక్కడ. ఎందుకు థ్యాంక్స్ చెప్తా అందుకు చెప్తున్నాడు అక్కడ. వాస్తవం 100% సత్యం. ఇప్పుడు నాలో చెప్పే సామర్థ్యం ఉంది. ఏమో వినడానికి ఎవరు రాలేదు. ఏం ఉపయోగం ఉంటుంది? నేను ఉపయోగపడ ఏం చెప్పుకుంటే పాప చెప్పుకుంటా అంటే ఎక్కడ ఉంటుంది మనసు. ఇప్పుడు చెప్పాను అనుకోండి, నేను మననం చేసుకునే అవుతాను కదండి. నేను చదివి గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది కదండి. తద్వారా నాకు జ్ఞాపశక్తి పెరుగుతుంది కదండి. అంటే నాకు ఫలితం వచ్చిందా? ఎవరి వల్ల వచ్చింది? మీ అందరి వల్ల వచ్చింది. కాబట్టి మీ అందరూ పక్కనండి. ఇది చెప్తే అర్థమవుతాడు. అదేం చెప్తున్నాడండి ఇక్కడ. నాకు మీపై ఎటువంటి భావం ఉంటుందో, ఎటువంటి ప్రేమ ఉందో మిమ్మల్ని నేను పిలిపించుకోవడంలోనూ మీకు ఇలా ఉపదేశించడంలోనూ నేను వ్యక్తం చేసుకుంటున్నాను. నా మీద అభిమానం ఉంది, ప్రేమ ఉంది. కాబట్టి నా భావాన్ని, నా ప్రేమని నేను వ్యక్తం చేసుకుంటున్నా. అంటే మీకు అర్థమయ్యే రీతిలో, అవగాహన వచ్చే రీతిలో నేను మీకు అందిస్తున్నా. వ్యక్తం చేసుకుంటే అదే కదండి. ఒకే విషయం ఉంది. ఆ విషయం మీకు అందరికి అర్థం కావాలంటే పుస్తకంలో చెప్తే అర్థమవుతుందా? ఆ పుస్తకంలో ఉదాహరణ చెప్తే అర్థమవుతుందా? నేను నమ్మకం పెట్టుకుని వచ్చిన తర్వాత నేను నా భావాన్ని వ్యక్తం చేసుకోవాలి కదండి. అది చేస్తాడు మిలారెప్ప. మీరు ఎక్కడికో వెళ్ళబాకండి, మిలారెప్పలోకి రండి. అంతేకాకుండా నా నిత్య జీవితానికి కావాల్సిన అవసరాలన్నీ కూడా మీరు సమృద్ధిగా నాకు సమకూరుస్తున్నారు. దానికి కూడా మీకందరూ కృతజ్ఞతలు. నా నిత్య జీవితానికి కావాల్సినవన్నీ కూడా మీరు అందరూ సమకూరుస్తున్నారు. మరి దానికి థ్యాంక్స్ చెప్పాలి కదండి. ఇక్కడ మీరందరూ అంటే మీలో ఉన్న దైవత్వం. మీలో ఉన్న దైవత్వం అంటే ఎవరు? ఆ దైవత్వమే మీలో అందరూ ప్రవేశించి నాకు సహాయం చేస్తున్నారు. అప్పుడు థ్యాంక్స్ చెప్ప అవసరం ఉందా లేదా? అప్పుడు మీకైనా అవసరమైనప్పుడు, మీ ఇంట్లో ఏదో పడినప్పుడు దాని కృతజ్ఞత చేసుకో అవసరం ఉందా లేదా? నేను ఒక ఫంక్షన్ పెట్టుకున్నానండి. నేను ఒక్కడే చేయలేకపోతున్నాను. మీరందరూ సహాయం చేశారు. మీరందరూ సహాయం చేశారంటే మీ అందరిలో ఉన్న ప్రయాణికులకు ఇచ్చినవాడు ఎవడు? మీరు కాదు. మీరు సేవలు ఎవరు రాలే. మీలో ప్రయాణికులు ఇచ్చిన ఒక శక్తి ఉంది. ఆ శక్తి వల్ల మీరందరూ నాకు సహాయం చేశారు. ఇప్పుడు నేను ఎవరికి థ్యాంక్స్ చెప్తున్నాను? మీ అందరిలో ఉన్న శక్తికి థ్యాంక్స్ చెప్తున్నాను. అర్థమైన భావిస్తున్నాను. అలాగే ఇతరులకి మనం చేసేటప్పుడు కూడా నాకు సహాయం పొందా దాని కృతజ్ఞతగా మనకి సహాయం చేయడం. అందులో నేను వ్యక్తం చేసుకుంటున్నా నాకు తెలిసిన భావాలని మీకు అవగాహన వచ్చే రూపంలో, ఉదాహరణ రూపంతో నేను ఇది తెలియజేస్తున్నాను. చూడండి ఎంతటి కృతజ్ఞతాతత్వాన్ని మనకి చెప్తున్నాడు. ఇలా చేసి మనందరి మధ్య ఒక దైవ సంబంధం ఏర్పరచుకున్నాను. అద్భుతంగా ఉందండి మాట. ఇలా నేను చేయడం వల్ల మనందరినీ ఒక దైవ సంబంధము. ఇక్కడ దైవం అంటే అర్థం ఏంటి? దివ్ అంటే వెలుగు, జ్ఞాన సంబంధం ఏర్పరచుకున్నాం. ఇక్కడ దైవ సంబంధం అంటే భగవతత్వం అని కాదండి. దైవ సంబంధం అంటే ఒక జ్ఞాన సంబంధం ఏర్పరచుకున్నాం. మనం అందరం ఒకటి అనే భావన కలిగించుకున్నాం. మనందరం ఒక ఆత్మస్వరూపం అనే భావన పెంచుకున్నాం. అలా పెంచుకునేప్పుడు ఆనందం అవుతుందండి. అది వివేకం ఉంటేనే కలుగుతుంది. అవివేకం ఉంటే ఆనందం రాదు. అవివేకం ఉంటే నీవు, నీది, నాది ఈ భావం ఉండాలి. అంటే ఈ సంబంధం ఎటువంటి సంబంధం?
దైవ సంబంధం, అద్భుతమైన సంబంధం. ఎక్కడ చూడండి, బంధం, అనుబంధం ఫస్ట్ చెప్పుకున్నాం. అనుబంధం నుంచి ప్రేమబంధం, ఆత్మబంధం, దైవ సంబంధం. అంటే ఈ సత్సంగం అనేది, అంటే మహాత్ములు ఆచరించడం అనేది ఎటువంటి బంధాన్ని కలిగిస్తుంది? దైవ బంధానికి మించిన బంధం ఇంకేమీ లేదు. ఆ దైవ సంబంధమే శాశ్వతం, మిగతా బంధాలన్నీ కూడా అశాశ్వతం. కాబట్టి ఇలా మీరు నాకు సహాయం చేశారు. ఆ సహాయపు దగ్గరగా నాలో ఉన్న భావాన్ని కూడా వ్యక్తపరచున్నాను, మీకు అందరికి అందించాను. అంటే ఇచ్చిపుచ్చుకోవడమే దైవ సంబంధం. ఇక్కడ దైవ సంబంధం అంటే జ్ఞానం అనే సంబంధం చెప్పున్నానండి. ఇది ఎలా అని అంటే, పాయసం తయారు చేశారు. పాయసం తయారు చేసిన తర్వాత ఒక గదిలో కొందరిని, ఒక గదిలో ఇంకొందరు పెట్టారు. పాయసం తినమన్నారు. తినబోతాడు, ఆగండి అన్న. చేతులకి కళ్ళగట్టేశాడు. చేతులు కళ్ళగట్టేశాడు. ఇప్పుడు తినడన్నారు. చేతులు కళ్ళగట్టేసి తిరిగిపోయింది. తినమన్నారు. ఈ గదిలో ఉండేవాళ్ళు ఇట్టా అనుకుంటా కూర్చొని ఉన్నారు ఒక గదిలో. ఇంకో గదిలో ఉంటే వీడి గడ్డి పాసి వెతుకున్నాడు, వీడికి అందించాడు. వీడు ఇంకొకటి ఇంకొకరికి ఇచ్చాడు. ఈ పాయసం ఖాళీ అయిపోయింది. ఆ గదిలో ఉండేవాళ్ళు ఇటు కొనుక్కుంటూనే ఉండాలి, ఎట్లా అనుకుంటామని పాయసంగా దులిపి. వాళ్ళు దానవులు, వీళ్ళు దేవతలు. వాళ్ళ జ్ఞానం ఉంది కాబట్టి కదా అందించుకొని తినగలిగారు. కాబట్టి ఇక్కడ దైవ సంబంధము, దేవుడు అంటే ఏదో రూపం మాత్రం అనుకోవద్దు, జ్ఞానము అని భావం పెంచుకోవడానికి చెప్తున్నాను. ఎవరైనా వాళ్ళ జ్ఞానము తెలివి ఉంది కాబట్టి, వివేకం ఉంది కాబట్టి ఆ పాయసాన్ని చేతి కట్టేసిన ఈ కట్టెత్తుకున్నాడు. వంగదు కదా, నేను మీకు అందించాను, మీకు వంగదు కదా, మీరు నాకు అందించారు. పరస్పరం అందించుకున్నాము, ఆనందించాము. అందుకే పంచుకోవడంలోనే ఆనందం. పంచుకుంటే పెరుగుతుంది. ఎందుకు ఇవన్నీ వచ్చినాయంటే అది దైవ సంబంధం అంటే. కాబట్టి ఇలా మనం మాట్లాడుకోవడం వల్ల మనం ఒక దైవ సంబంధం ఏర్పరచుకున్నాను. దైవ సంబంధం అనేది శాశ్వతము. నేను పరిపూర్ణ జ్ఞానం పొందిన యోగినవడం చేత నేను మిమ్మల్ని అందరూ ఆశించడం నా విధి అయి ఉంది. నేను పరిపూర్ణ జ్ఞానాన్ని పొందా. మా చెయ్యి చూపిస్తాను, మీరు ఇవ్వకండి, నిలబడిలోకి రండి దయచేసి. నేను పరిపూర్ణ జ్ఞానాన్ని పొందా, ఇది మీకు అందించడం నా విధి. ఈ పని అండగా చేసుకోవాలి. నా ధర్మము. ఎందుకని ధర్మం? నేను పొందిన జ్ఞానాన్ని 10 మందికి అందించడమే రుణం తీర్చుకోవడం. దీన్ని ఋషి రుణం అంటారండి. 5 రుణాలు ఉన్నాయి: దేవ రుణం, పితృ రుణం, ఋషి రుణం, మనుష్య రుణం, భూత రుణం. దాని యజ్ఞాలుగా అంటారు. దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషి యజ్ఞం, మనుష్య యజ్ఞం, భూత యజ్ఞం. ఇక్కడ ఋషి యజ్ఞం అంటే ఏంటి? నువ్వు ఏవైతే జ్ఞానాన్ని పొందావో ఆ జ్ఞానాన్ని పొందిన దానికి నువ్వు తిరిగి ఇతరులకు అందించడమే మన విధి. ఈ విషయమే రామకృష్ణ పరమహంస వివేకానందుడు చెప్తాడంట. వివేకానందుడు అద్భుతమైన ఆత్మానందభూతి పొందాడు. ఎవరి దగ్గర? రామకృష్ణ పరమహంస దగ్గర కూర్చుని, గదిలో కూర్చొని ఆయన పాడికి ఆయన ధ్యానం చేసుకుంటా కూర్చోన్నాడు. వచ్చాడు రామకృష్ణ పరమహంస. నీకు జ్ఞానాన్ని అనుభవించింది నువ్వు మనసుని పొందడానికి కాదురా నాయన, ఆ జ్ఞానాన్ని 10 మందికి అందించడానికి ఆయన ఒక తట్టు తడితే అప్పుడు బయట ఇచ్చాడు వివేకానందుడు. ఈ ప్రపంచాన్ని గడగడలాడించాడు. అంటే ఏదో వాస్తవం మాటకి చెప్తాడం కాదండి, ప్రతి ఒక్కటి ప్రమాణం చెప్పాలి, లేకపోతే అని నా భావాలు అనుకోవచ్చు. అందుకనే మహర్షులంతా కూడా, నిజమైన ఎత్తులు కూడా, ఎదురంటే సరే నిజమైన ఎత్తులు కూడా దేశాంతర చేసినందుకు. ఎందుకు? జగద్గురు ఆదిశంకరాచార్యులు 3 సార్లు ఈ దేశాన్ని చుట్టాడు, కన్యాకుమారి కాశ్మీర్ వరకు. 4 పీఠాలు ఎందుకు స్థాపించాడు ఆయన? అంటే అన్ని ప్రాంతాల్లో తన తగ్గ ధర్మం పంచాలి. అందుకే ఋషులు తీర్థయాత్ర చేసేవాడు. అంటే ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా వాళ్ళు తరిమబడాలి.
ఇప్పుడు సిద్ధారూఢ్ అని హుబ్లీలో ఒక సిద్ధారూఢ స్వామి ఉన్నారండి. మన గొల్లమూడ వెంకటేశ్వర స్వామి లాగో హుబ్లీ దగ్గర ఆయన దేశ పర్యటన చేశాడు. చిన్నప్పుడు జ్ఞానం పొంది ప్రతి ఒక్క ఊరు వదిలిపెట్టలేదండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ మధ్యలో కాళహస్తి, తిరుపతి, మధుర, త్రయంబకేశ్వరం ఏ క్షేత్రాలు ఉన్నాయో అన్ని జనం దర్శించాడండి. దర్శించుకుంటూ వచ్చి అక్కడ వచ్చిన సాధకులు కనండి, భక్తులు కనండి, వారి యొక్క సంశయాలకి సమాధానం చెబుతూ, మూఢాచారాలను ఖండిస్తూ, దురాచారాన్ని నిరసిస్తూ దేశాంతరాలు చేస్తూనే ఉంటున్నాడు. ఈ చరిత్ర తెలుసుకోవాలంటే ప్రతి మంగళవారం వెంకటేశ్వర కూడా సత్సంగం జరుగుతుంది. అంటే ఏంటి చెప్పాడు, నేను పరిపూర్ణ జ్ఞానయ్యాను కాబట్టి అది మీకు అందించడం నా విధి అన్నాను కదా, దానికి చెప్పుకుంటున్నామండి. సరే వాది కనుక పక్కన పెడదామంట. నాకు ఒక అద్భుతమైన ఆర్ట్ ఉంది, నాకు ఒక కళ ఉంది. అది శిల్పకళనండి, నాట్య కళనండి, సంగీత కళనండి, చిత్రకళనండి, ఏదైనా కావాలి నాకు ఉంది. దాన్ని 10 మందికి అందించడం నా విధి. అలాగే ఎవరికి ఏదైతే నైపుణ్యం ఉందో అది కుట్టి మిషన్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు కాక, లేదా క్రికెట్లో కోచింగ్ బాగా చూసుకోవచ్చు కాక, ఒక ఆట కావచ్చు, ఒక పాట కావచ్చు, ఒక నాట్యం ఏదైనా కావచ్చు, ఏదో ప్రావీణ్యం ఉందో దాన్ని ఇతరులకు అందించడం మన విధి. మనం అన్వయించుకోవాలి కదా, ఇదేదో ఆయన సంబంధించింది కదా మనకు సంబంధం కాదు అనుకోకూడదండి. నాకు అద్భుతమైన వంట బాగా వచ్చు అనుకోండి, ఆ వంట అని ఇతరులకు నేర్పించాడు. అది పొరపాటు ఏముంది? నేర్చుకుంటే వాళ్ళు నేర్చుకునేస్తాడే మళ్ళీ ఏమైనా కలవరాని ఉద్దేశమా? నేను అరిసెలు చేస్తానండి, అరిసెల పాకం నాకు బాగా తెలుసు. ఆ పాకానికి ఎవరు చెప్తే దాన్ని పిలవరనేసి నేను చెప్పకుండా ఉంటాను. నాకు గౌరవం ఉండదు ఈ సంగతి, అర్థమని భావిస్తున్నా. ఇక్కడ ఆయన నా విధి అన్నాడే, ఇది ఆయనకి సంబంధించి మన సంబంధం కాదని గమని కూర్చుంటాం. మన సంబంధం కాదని ఇది అది వాళ్ళకి సంబంధం చెప్పి మన సేవలో పోయి ఉంటుంది. అది అలా అంటున్నాను. ఇక్కడ మనకి ఏ నైపుణ్యం అయితే ఉందో ఆ నైపుణ్యాన్ని ఇతరులకు పంచడం మన కర్తవ్యము అని మనం అందించుకోవాలి ఇక్కడ. అందుకని నా విధి అయినప్పుడు మీకందరికీ ఐక్యంగా పారమాయికంగా మేలు జరగాలని నేను ఆశీర్దిస్తున్నాను. నా పునఃజ్ఞానాన్ని మీకు పంపించాను నా విధి. అందుకున్న దాన్ని మీరు సఫలం కావాలని నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను అని మన కోసం ప్రార్థన చేశాడు, మనందరి కోసం. ఇప్పుడు మన ఋషులంతా కూడా మనందరి కోసం ప్రార్థన చేస్తున్నారండి. మన భారతదేశంలో మనకు తెలియదు, మనకి సమాజ శ్రేయస్సు కోసంగా వాళ్ళ కంటికి కనబడరు, కానీ వాళ్ళు గుప్తంగా సాధన చేస్తూనే ఉంటారు. మన టీవీలో కనబడి పేపర్లో కనబడరు, కానీ ఒక్కసారి మాత్రం కనబడతారండి. 12 ఏళ్ళకి ఒకసారి కనబడతారు. ఆ 12 ఏళ్ళు ఎప్పుడు? కుంభమేళ చూసినప్పుడు చూడండి, మనం టీవీలో చూస్తాను, పోయే ఉంటాను అనుకోండి, కొన్ని లక్షల మంది సన్యాసులు, అవధూతలు. మరి మిగతా అప్పటికి వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఇక్కడ టీవీలో కనబడుతున్నారు, వాళ్ళు ఏమన్నా పేపర్లో కనబడుతున్నారా? వాళ్ళు జ్ఞానం చేస్తున్నారు, తప్ప చేస్తున్నారు అంటే వాళ్ళందరూ మన కోసంగా గుప్తంగా చేస్తున్నారు. అందుకే మన భారతదేశం పవిత్రమైనది, ఇది పూజా గది లాంటిదండి. ప్రపంచమంతా ఇల్లు, భారతదేశం పూజా గది. వాళ్ళు చేసిన ప్రార్థన వల్లే మనలో శాంతితత్వం ఇంకా ఉంది, అహింస ఉంది. ఎలానే రాసి మీరు మన దేశం ఎవరు దండెత్తిందా? చరిత్ర చూడండి. మన దేశం పోయి మనంగా పోయి దండెత్తామా? లేదు. మన దేశం మీదే అనేక మంది దండెత్తారు, మన దేశానికి అపడించారు, మన దేశంలో మొత్తం సంపదనంతా దోచుకున్నారు. మనం పోయి ఏ సంపద దోచుకున్నాం అన్నారు? ఉంది చరిత్ర ఏమన్నా? చెప్పండి, నాకు తెలియదు. మనమే దండెత్తి మనం దండిస్తాం, ఇంకో దేశం మీద వాడు దండిస్తాం, వాడు కాలు చూస్తే మన కాలు చూసినాం. అంతేగాని మనంగా చేయడం లేదు. ఎందుకంటే మనకు తెలియదు, మనకు తెలియకుండానే వాళ్ళ ఆధ్యాత్మికత ఉందండి. మనం అప్పుడు పదాలు వాడుతూ ఉంటాం, తాపత్రయపడుతున్నాడు అనేసి. అంటే విన్నారు ఇప్పుడు? తాపత్రయం ఎక్కడ చదివా? ఎక్కడ పదం అది? అసలు తాపత్రయం అంటే ఏంటి? పడేస్తాడు తాపత్రయం అంటే. తాపత్రయం ఏంటి? ఎక్కడ ఏం పదం? ఏంటి తాపత్రయం అంటే అర్థం చెప్పండి. 3 తాపత్రయం అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక.
అంటే ఆధ్యాత్మికం అంటే మామూలుగా వచ్చే కష్ట నష్టాలు, అది దైవం అంటే భూకంపాలు, ఇవి ఆది భౌతిక అంటే ఈ పాములు విషాలు ఇవి ఆపదలు ఉంటాయి. ఆ తాపత్ర నుంచి మనం బయటపడ్డాం. కానీ తాపత్రయ పదం వేదం నుంచి మనకు తెలియకుండానే వేదం పలుకుతున్నాం. అంటే మనకు తెలియదు, వేదం కూడా తెలియదు అసలు, అంటే జీర్ణించిపోయింది అనమాట. మనకు తెలియకుండా చూడండి, మనం కూడా కొన్ని కొన్ని మాటలు మన నాన్న మాటలో, మన అమ్మ మాటలో, తాత మాటలో అప్పుడప్పుడు మాట్లాడేస్తుంటాం. మనం మాట్లాడడం ఒరే వీళ్ళ అమ్మ రక్తం జీర్ణించిపోయిందిరా, వీళ్ళ నాన్న రక్తం జీర్ణించిపోయిందిరా అంటాం కదండి. కాబట్టి మన భారతదేశం వేద భూమి. మనకు తెలియకుండానే మనం కరప్షన్ జరుగుతున్నాం. ఏదైనా మనకి తెలియదు అనుకోండి, నా కర్మ అంటున్నాం. అర్థం తెలుసు మనక దానికి అర్థం, నా కర్మ అంటున్నాం. ఏంటి నా కర్మ? నా అర్థమేది, నేను చేసుకునే దగ్గర అనిపిస్తున్నారు అని అనుకోండి కర్మని, అది నా కర్మ అంటాడు అంతే. కూలి కూలి దొరకదు అనుకోండి, నా కర్మ అంటాడు. అంటే ఏంటి? అప్రయత్నంగానే వచ్చేస్తుంది వాళ్ళ వేదం యొక్క విధానం. అంటే అటువంటి పని చేసిన మనం గుర్తాం. అది గుర్తుపెట్టుకుంటే మన జన్మ ధన్యం. అదొకటి గుర్తుపెట్టుకుని మన జన్మ ధన్యం. అబ్బాని పవిత్రంగా గుర్తాను కాబట్టి నేను కూడా పవిత్రంగా ఉండాలి కదా అనే భావనన్నా కాస్త మొలకెత్తుందని వివరించుకోవాలి. అందరి పట్ల కృతజ్ఞతతో సర్వులకు ఆశీర్వాదాలను వ్యక్తం చేశాడు. అందరిలో కృతజ్ఞతతో ఆశీర్వాదం చేశాడు. కృతజ్ఞతతో అంటే ఏమిటి? ఈ పంచభూతాల వల్ల శరీరం ఉంది, ఈ పంచభూతాల వల్లే ఈ శరీరం నిలబడగలిగింది. అందుకని కృతజ్ఞత పని ఉండాలి కదండి. దాని ప్రతిఫలంగా నేను జ్ఞానాన్ని పొందాను కాబట్టి అందరూ బాగుండాలి అని నా సంకల్పం పెట్టుకున్నాను. ఇది మనం కూడా అర్థించుకోవాలి. మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మరి పంచభూతాలు చూసినప్పుడు మనము థ్యాంక్స్ చెప్పాలి. ఎలా థ్యాంక్స్ చెప్పాలి? ఒకటే, సర్వే జనా సుఖినో భవంతు అనుకోకూడదు. ఇంకేం మళ్ళీ నువ్వు మీ ఇంట్లోకి వచ్చి వాళ్ళకి ఏదో అది పెట్టబడి ఇది పెట్టబడి సర్వే జనా సుఖినో భవంతు అని అనుకోవడంలో నష్టం ఏముందా? లోకా సమస్త సుఖినో భవంతు అని భావించడంలో ఏమన్నా ఇబ్బందికరంగా ఉందా? అది కూడా నాకు తెలియదు అనుకోండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకోవడం ఇంకా సులభం. ఇదే కొత్త తెలుపుకోవడం అంటే. కొత్త తెలుపుకోవడం అంటే పెద్ద పెద్ద విషయాలు వద్దండి. ఇందులో శ్లోకాల భావాలు మనకు అర్థం కావు. ఇక్కడ కొత్త తెలుపుకోవాలన్నాడు, అందరూ ఆశీర్వచనం ఇస్తున్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో కూడా ఆశీర్వచనం ఉందా లేదా? అది మన విని మన కర్తవ్యం, మనం చేయాలి. అది అంతే. మానవుడిగా పుట్టిన తర్వాత మన దానవత్వానికి వెళ్ళకూడదు, మహనీయత్వానికి వెళ్ళాలి, దైవత్వానికి వెళ్ళాలి. అంతేగాని ఎక్కడైనా గొప్పలు అక్కడ ఉండకూడదండి. మామూలు లౌకిక ఏం చేస్తున్నామని, నాకు ఒక ఇల్లు ఉంది, గమనం ఉంటానా, ఇంకొక ఇల్లు సంపాదించుకుంటాను కదండి, ఇంకొక ఇల్లు సంపాదించుకుంటాను కదండి. అంటే ఉన్నది పోవాలని కోరుకుంటాను కదండి. మరి ఇందులో ఎందుకు కోరుకోకూడదు? అది ఇప్పుడు పాయింట్. పోనీ ఆ ఇల్లులో ఏమైనా శాశ్వతంగా ఉంటాయంటే ఉండవు. కానీ ఈ ఆధ్యాత్మికం అనేది శాశ్వతం. ఈ శరీరంతో లేకపోతే కాక మళ్ళీ శరీరంతో ఆ సంస్కారం అలాగే ఉంటుంది అని చెప్పడం ఉద్దేశం అండి. కృతజ్ఞత చెప్పడం ఉద్దేశం కూడా అదే. నేను మీకు థ్యాంక్స్ చెప్తే మీరు నాకు థ్యాంక్స్ చెప్తారు. మీరు పడమొహం బట్టి మీరు ఎడమొహం పెడమొహం ఉంటారు. మనం ఉండేదాన్ని బట్టి కదయ్యా అంటాడు వెంకటేశ్వర. వాడు ఉండేదాన్ని బట్టి నేను ఉంటాను అన్నాడు అక్కడ. అంటే నేను ఎలా ఉంటానా అలాగే. బాలుని ఎంత వేగం కొడితే అంత వేగం వచ్చేందుకు వస్తుంది. నువ్వు చిన్నగా పోయేస్తే చిన్నగానే వస్తుంది. కొత్త అర్థాలు ఏమనుకుందండి. నువ్వు ఏ విత్తనాలు ఆడితే ఆ పడితే వస్తుంది. కాకరకాయ విత్తనాలు అంటే మామిడికాయ రమ్మంటే వస్తుందా? మామిడికాయ ఇతర కొబ్బరికాయ రమ్మంటే వస్తుందా? మన కర్మఫలం కూడా అదే మనం తెలియకూడదే. నా కర్మ అంటున్నాం, తాపత్రయ పదాలు వాడుతున్నాం, అయ్యో రామ అంటున్నాం, అయ్యో రామ పదం వాడతాం మనం. ఏదైనా రామ తెలియకుండా రాము స్మరిస్తున్నాం అక్కడ. ఆ పుణ్యం ఉంటుంది మన. అంటే అందుకే మన దేశము మన సంస్కృతి అంతా ఎందుకు ఉత్తమైందంటే ఎందుకు ఉత్తమైందండి అని చెబుతూ చివరికి క్షుద్రాది క్రిమికీటకాలను కూడా ముక్తి లభిస్తుంది. క్రిమికీటకాలు ముక్తి లభిస్తుంది. ఎందుకంటే
ఎక్కడ సద్భావం ఉంటుందో, సత్సాంగత్యం ఉంటుందో ఆ పరిసరాలంతా కూడా ఆ విధంగా తయారవుతుంది. అందువల్ల క్రిమి కీటకాలను కూడా ఉన్నతమైన స్థితి పొందుతుంది అని అర్థం అండి. సరే, చక్కెర పాకం. చక్కెరని బాగా పాకం పెట్టండి. బాగా నీళ్ళు బాగా కలుస్తుంది కదా, బాగా పాకం అవుతుంది. ఆ పాకం అయిన తర్వాత ఒక కాకరకాయ దాన్ని వేసేసేయండి. వేసేటప్పుడు దీపాకండి. వేసేసి సాయంకాలం వరకు కొనండి. దాని చేతి ఉంటుందంటారా? ఒకరోజు 2 రోజులు వేయండి, 3 రోజులు వేయండి, అది వారం వేయండి. చేతి ఉంటా అంటారా? ఎక్కువ చేతి ఉంటే ఒక రోజుకి పోదు, తక్కువ చేతి ఉంటే ఒక రోజుకి పోవచ్చు. నాలో తక్కువ బలం ఉంటే ఒక సత్సంగంతోనే నేను 10 చెందవచ్చు. ఎక్కువ బలం ఉంటే అనేక సత్సంగాల ద్వారా 10 మంది చెందగలను. కానీ ఆ సత్సంగం దగ్గర బాగా నేను ఉండాలి, ఉంటే ఫలితం వస్తుంది. ఇక్కడ వీడు నేను జ్ఞానం పొందా, ఈ జ్ఞానం పొందడం వల్ల క్రిమికీటకాలను కూడా ముక్తి పొందుతాయి. ఎందుకంటే జ్ఞానం అనే చక్ర పడిపోయింది కదా. పడిన తర్వాత కడతల కూడా ఎలా ఉంటుంది? తేనెలో ఈగపడింది అనుకోండి, ఏమవుతుంది? హ్యాపీ చచ్చిపోయినా కూడా సరే ఆ తీదనే ఆస్వాదిస్తూ ఉంటుంది. మనకి దైవభక్తి దాన్ని పడాలంటే భయం. ఏది? ఆ తేనె లాంటి జ్ఞానంలో దైవం పడాలి. అందుకని ఆ తేనెకి అంచులు ఉన్నది, అతుకుంటుంది. ఆడవరకు అటాటా ఉండా మనం పదం వాడేస్తానండి. నేనేం చెప్పుండొచ్చు, కానీ ఏదో వాడేసిన లేని వాడు కొంచెం పుణ్యాత్ములు. ఆంజనేయ బాగుంది బాగుంది అనుకోండి, ఇక్కడ వరకే పరిమితం అయిపోతాం. రెండవది, నా జీవిత చరిత్ర చదివిన వారికి, విన్నవారికి దాన్ని అనుసరించాలని తీవ్రమైన కోరిక కలుగుతుంది. ముక్తిపోతాను చెప్పలేదు, కోరిక కలుగుతుంది, ఆకాంక్ష కలుగుతుంది అని ఆశీర్దిస్తున్నారండి. మరి ఇది గురిచిత్తులో లేదా? నా చిత్ర గానం చేస్తే, ఒక శ్రవణం చేస్తే బాబా చిత్రం లేదా? వీళ్ళు ఏది కొత్తగా చెప్పరండి. మహాత్ములు వేరు, రూపాలు వేరు, కానీ తత్వం ఒకటే. ఎలా అంటే అన్నీ బాబాజీ వస్తుందండి. బాబాజీ ఒక సాధువు వస్తాడు. ఎవడా సాధువు? బాబాజీ ఒక సాధువు వస్తాడు, గంగగిరి బాబా. వచ్చినప్పుడు బాబా ఒక మాట అంటాడండి. ఏమంటాడు బాబా? ఏమో దేవాలయం మసీదుకి వచ్చింది అన్నాడు. గంగగిరి బాబా వచ్చాడో చెప్పలేదండి. దేవాలయం మసీదుకి వచ్చింది అన్నాడండి. ఇక్కడ అంటే దాని అర్థం ఏం చేస్తుంది? దేహమే దేవాలయం. ఈ దేహంలోనే అనేక మంది దేవతలు ఉన్నారు, మనకు ఉన్నారు, మనం గుర్తించడం లేదు. కాబట్టి ఆ దేవతల దేవాలయమే ఈ మసీదుకి వచ్చింది అని బాబాల ఉద్దేశం అదండి. అంటే గంగగిరి బాబా ఎటువంటి వ్యక్తి? నరనరంలో దైవత్వాన్ని దర్శించిన వ్యక్తి, ఆదర్శను పొందిన వ్యక్తి, సకల దేవతల స్వరూపం యొక్క వ్యక్తి. రూపం వేరు, నామం వేరు, కానీ లోపల తత్వం ఒకటే. అందుకని బాబా ఏమన్నాడు? దేవాలయం ఈ మసీదుకి వచ్చింది. బాబా మనకి ప్రతి ఒక్క మాటలో కూడా దివ్యమైన అంతరార్థం ఉందండి. మనం గ్రహించలేకపోతున్నాం. బాబా కాదు, అంతర్మహత్తులో ఉంది. మనం సులభమైన మాస్టర్ గారు అందించారు కాబట్టి బాబా చేత పట్టుకున్నాం, గట్టిగా అర్థమవుతుంది కాబట్టి. అంటే మనలో కూడా దేవతలు ఉన్నారా? ఎక్కడున్నారో మీరు అడగచ్చు. ఇంతకుముందు చెప్పాము, మనకి తెలియకుండా అయ్యో రామంటున్నాము, మనకి తెలియకుండా కరమంటున్నాము, మన తెలియదు రాబోతులు అంటున్నాం అనుకుంటున్నాడు. వెంటనే మీరు అక్కడే కూర్చొని ఉన్నారు. గబగబా నంద అటు పోత కాలు తగ్గింది. మీరేం చేస్తారా? ఇటు అంటారా? అనరా? ఎందుకు అంటున్నాము? మనకి తెలియకుండానే అసలు దైవత్వం భావం వల్ల ఉంది. చిన్నవాడి కాళ్ళ దగ్గర దండం పెట్టుకుంటున్నాం, పెద్దవాడి కాళ్ళ దండం పెట్టుకుంటున్నాము. పెట్టుకోవడం లేదా? మరి ఎందుకు పెట్టుకుంటున్నాము? తెలిసి పెట్టుకుంటా, తెలియకుండా పెట్టుకుంటున్నాము. దేని చెప్పిందమ్మా? తెలియకనే. అంటే తెలియకపోయినా మన సంస్కృతి దేని చెప్పింది కాబట్టి అలా చేయమంటుంది అంతే. సత్సంగా అర్థం తెలుసు. అందుకే ఎందుకు సత్సంగం చెప్పేట్టుకోవాలి? ఎందుకే తెలుసుకోవడం, తెలుసుకున్న దాన్ని పంచుకోవడం.
అది దీని అర్థమైంది ఎందుకు మానసిక సప్తాంగం పెట్టిందని. మనకు అన్నీ తెలిసిన భావనలో మనం ఉంటాం. మనకి ఏం తెలుసు, మనకి ఏం జీరో. తెలిసినట్టుగా నటిస్తున్నాం అంతే. తెలిసినట్టుగా మనకి మనం మోసం చేసుకుంటున్నాం. నాకు అంతా తెలుసు అని. ఇక్కడ వినాలి స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ ఒక్కొక్క అర్థంగా చూడండి. ఇది విన్నవారికి చదివిన వారికి తీరని కోరిక ఆకాంక్ష కలుగుగాక. అది ఆశీర్వాదం. అంటే ఏంటి? మహాత్ముల చరిత్ర ఎవరు ఏది విన్నా ఏది చదివినా మనకి మంచి జరుగుతుంది, మంచి కలుగుతుంది. మంచి అంటే ఏంటిది? మంచి బుద్ధి కలుగుతుందండి, మంచి సంస్కారం ఏర్పడుతుందండి. మనకి మంచి బుద్ధి, మన సంస్కారం ఏర్పడని వాళ్ళు ప్రార్థిస్తున్నారట. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కొంత ఊరట చెందారు. ఎందుకంటే మా ఊరికి రా జరిగింది ఆవిడ సమాధానం అవుతాం అనేసి ఈ మాట తర్వాత మహా తృప్తి అయింది. అయిన తర్వాత అక్కడ ఉండేవాడు ఇంకా బోధించని చెప్పినప్పుడు నేను ఎక్కువ కాలం ఉండను, నేను నన్ను అడదలుచుకున్నది మీరు ఇప్పుడే, వినదలుచుకున్నది ఇప్పుడే, అన్నీ అడగండి, త్వరగా అడగండి. అది కూడా అడగండి, త్వరగా అడగండి అన్న. అంటే ఎప్పుడు ఈ దేహం రాకపోతే తెలియదు కాబట్టి త్వరగా అడగండి అని గుర్తు చేస్తున్నారు. అంటే అండి జీవితం అనేది ఎంత అల్పమో తెలుసుకోవాలి. ఇక్కడ త్వరగా తరలిపడండి. పెద్దలు ఒక మాట అంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నారు. దాని అర్థం ఇదే. ఎప్పుడు రాలిపోతుందో మనకే తెలియదు. అంటే ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకో. ప్రతి క్షణము ఒక అమూల్యమైనది. మేరీ బంగారం లాంటిది. బంగారం పోతే మనం సంపాదించుకోవచ్చేమో కానీ సమయం పోతే మాత్రం మనం చక్కగా సంపాదించుకోలేదు. టైమ్ ఈజ్ వాల్యూ. కాలం ఎంతో విలువైనది. అందుకే భగవంతుడు కాలస్వరూపుడు అన్నాడు కృష్ణ భగవానుడు. కాలమే నేనన్నాడు. కాలమే నేనని కృష్ణ భగవానుడు అన్నాడు. కాలస్వరూపుడని శివుడు అన్నాడు. అంటే సమయం అంటే ఎవరు? భగవంతుడు. మరి ఆ భగవంతుని మనం పట్టించుకోకుండా వృధా చేసుకుంటే భగవంతుని నిర్లక్ష్యం చేసినట్టు. ఏనా తెలిసి మా కాళ్ళకి ముడేస్తారు అనుకుంటున్నారా? వాస్తవం చెప్పుకుంటున్నాం అంతే. కాబట్టి ప్రతి సమయం మనం వృధా చేసామంటే వారిని నిర్లక్ష్యం చేసినట్టు. సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్క నిమిషం సద్వినియోగం చేసుకోవాలి. సమయం వృధా చేసుకోకూడదు. అందుకని త్వరగా అడగండి అంటున్నాడు. ఆ తర్వాత వీళ్ళు సమస్యలు చెప్పుకున్నారు, సందేహాలు చెప్పుకున్నారు, అన్నీ చెప్పుకున్నారు, అన్నిటికీ చేసుకొస్తున్నారు. అంటే తర్వాత మీరు త్వరగానే మీరు సరి వదిలిపెట్టేట్టుగా ఉన్నారే అన్నప్పుడు మీరు త్వరగా జీవితం అయిపోతే ఎలాగా అని అడుగుతున్నారు. నా జీవితం అయిపోయింది, ఇతరులు కొత్తగా కొరేపత్రం చెందడం కోసం చేయాల్సిన కార్యక్రమం అంతా పూర్తయిపోయింది. ఇంకా చేయవలసింది ఏమి లేదు. ఈ శరీరం ఎందుకు? దీనికి అవసరం ఏముంది? ఇంకా భగవంతుడు ఈ శరీరం పంపించాడు, ఒక పని చెప్పాడు, చేసాము. ఈ శరీరం పని ఏముంది? అర్థం కాదు. సరే, ఈ ఇంటికి పెయింటింగ్ చేయమని చెప్పేసి ఒకటి కాంట్రాక్ట్ పెట్టుకున్నాం. కాంట్రాక్ట్ పెట్టుకున్న తర్వాత నువ్వు నెల రోజులు చేయన్నావు, వాడు 20 రోజులు చేసాడు. 5 ఇక్కడే ఉంటాడా? నేను మరి పూజ చేశాను కదా, నన్ను ఎందుకు ఇవ్వమంటావు అని అక్కడే ఉంటాడా, వెళ్ళిపోతాడా? ఇది కూడా అంతే. ఎందుకు మహాత్ములు తక్కువ కాలాన్ని శరీరం వదిలిపెడతారంటే ఇందుకే. జగద్గురు ఆదిశంకరాచార్యులు 2 సంవత్సరాలు జీవించాడు, 32 సంవత్సరాలు. స్వామి వివేకానంద 2 సంవత్సరాలు జీవించాడు, 39 సంవత్సరాలు కొన్ని నెలలు. అంటే వాడు వచ్చినప్పుడు పూర్తి అయిపోయింది, ఇంకా ఆ శరీరంతో ఉండాల్సిన అవసరమే లేదు. మనము ఒక పాయసం వడ్డిస్తాం, గరిటె ఎత్తుకుంటామండి, పాయసం అయిపోయింది, గరిటె ఏం చేస్తాము? పట్టుకొని చీల పట్టుకొని కూర్చుంటామా? అక్కడ పడేమా దాన్ని? అంతే. పైకి ఎక్కడ నిచ్చిన పెట్టుకుంటాము, ఎక్కేసిన తర్వాత ఏం చేస్తాం దాన్ని? బుధరాశం పోతాం, నిచ్చింది ఏమన్నా అర్థమైంది. వేసుకోవాలి, నిచ్చిన వేసుకుపోతామా? వెరీ గుడ్. అంతే. ఇదేమో పని అయిపోయింది, దానికి ఎందుకు మన బాధ? కాబట్టి నేను చేసిన కర్మ అంతా చేసా. నేను జన్మించడం జరగడం నా ప్రారంభం. ఈ దేహం నేను జన్మించా, ఈ దేహం జరపని ప్రార్థన అనుభవించేసా, నేను ప్రాచుర్యం చేసుకునేసా.
తర్వాత నేను పొందిన జ్ఞానాన్ని అందరికి పంచా, నా పని అయిపోయింది. కనుక మరణించడం కూడా తప్పదు. పుట్టుక అని అంటే మరణం అనేది తప్పదు. అందుకే స్టార్ట్ చెప్పుకున్నాం 2వ అధ్యాయం 27వ శ్లోకం అనే సంగతి. పుట్టడం అంటే మన తిరిగి ప్రయాణం మరణం వైపే, మరణించిన తర్వాత మన ప్రయాణం పుట్టుక వైపే. అంతే, చక్రం తిరుగుతూనే ఉంటుంది. దీనిలో బయటపడేది పునరుద్ధరించడం పునరుద్ధరణమేనా? దానికి పరిష్కారం ఉంది. ఒకటే ఒక మార్గం, ఇష్టాయిష్టాలను జయించడమే. ఇష్టములు ఉండకూడదు, అయిష్టం ఉండకూడదు అనుకోండి, వాడికి జన్మ ఉండదు. ఇప్పుడు ఇష్టం అనుకోండి, ఇష్టం అంటే నేను మంచి పని చేశాను అనుకోండి, తనకు పుణ్యం వచ్చింది కదా, మరి పుణ్యం అనిపించాలి, మన శరీరం కావాలి కదా, మళ్ళీ పుట్టాల్సిందే. అలా నేను చేసే మంచి పనులు పుణ్యం కోసం కాకుండా నా కర్తవ్యం చేశాను అనుకోండి, నేను పుట్టాల్సిన అవసరం లేదు. నాకు పుణ్యం ఎవరి ఇంకా నేను పుణ్యం కావాలని చేయలే, నా కర్తవ్యం కాబట్టి నేను చేశాను, ఇంకా సంబంధం లేదు. అలాగప్పుడు తిరిగి జన్మించాల్సిన అవసరం రాదు. అలాగే పాపం కూడా, పాపం చేసి అనుభవించాల్సిన శరీరం కావాలి. అందుకే రాగము ద్వేషము ఈ రెండు అతిక్రమిస్తే వాడికి జన్మ ఉండదు, జన్మ రాహిత్యం లేదా పునర్జన్మ ఉంటే. కాబట్టి జన్మ ఉండకుండా చేసుకోవాలన్నా అంత ఆశావాది కాదని నిన్న ఒక ఆయన అన్నాడు, వాళ్ళ జ్యోతిగా పోయేసి భగవంతుడు లీనమైపోతుంది కదా అన్నాడు. సరే మహానుభావ, ఆ జ్యోతి అర్థం తెలుసుకోండి అని నేను మాకు సత్వం వివరించాల్సి వచ్చింది. సినిమాలు చూస్తాం కదా, అంటే ఏంటి, మనకు అర్థం కావడం చూపిస్తున్నాడు వాడు, అంతే. ఇప్పుడు జ్యోతి లీనమవడం అంటే అర్థం ఏంటి? ఈ జ్యోతి ఆ జ్యోతి లీనమవడం అంటే అర్థం ఏమిటి? ఇద్దరు ఒకటే కదా, అంతే బావ, అంతే. ఇప్పుడు యుద్ధాలు కనిపించదు అనుకోండి, ఇప్పుడు ఇనుప మొక్కేది, ఈ ఇనుప మొక్క ఆయుష్ బాగా రాపిడి జరిగిపోయింది. అప్పుడు ఇది ఎవరు, ఇది ఇనుప మొక్క ఆయుష్కాంత మొక్క, ఆయుష్కాంతం అయిపోయింది కదా, ఇనుప మొక్క అంటారా? అది లయం కావడం అంటే. అది మనకు అర్థంగా చూపించాడు. దాని బాబాయ్ ఏమన్నాడు, అన్ని రూపాల్లో నేను సంతరిస్తుంటానని చెప్పాడు. నేను నీలో ఉన్నా, నువ్వు నాలో ఉన్నావు అని చెప్పాడు. ఇదే ఆత్మ లయం కావడం అంటే. ఈ జ్యోతి ఆ జ్యోతి లయం కావడం అంటే ఏమవుతుంది? ఒకే జ్యోతి, సపరేట్ జ్యోతి ఉందా? ఒక దీపం ఉంది, ఈ దీపం వెలిగించుకున్నాము, మరి దీని పేరే ఉంటారు, ఇది కూడా దీపం అంటారు కదండి. అది ఈ జ్యోతి ఆ జ్యోతి లయం కావడం అంటే అని వివరించాల్సి వచ్చింది. అంటే మనం ఎంతగా మూఢంగా ఆలోచించండి. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ ఇతరులు హృదయ పరిస్థితుల కోసంగా కార్యక్రమం చేశాను, కాబట్టి మరణించడం తప్పదు. అప్పుడు ఆయన సన్నిహితులైన కృషులు వచ్చి వీరికి మేలు కలగాలని, ఆరోగ్యం చేకూరాలని పూజలు పురస్కారాలు చేయడానికి ఉపక్రమించారట. ఎవరికి? గురువు గారికి, నిలబ గారికి. ఆయన బాగుపడాలని పూజలు ప్రారంభించారట. మీరు కూడా వైద్యం చేసుకోండి అన్నారట. ఎట్లా ఉండాలంటే ఇది పెద్ద డాక్టర్, ఆ డాక్టర్ అనేక విధులు ఉంటాయి. ఉంటే ఆయన కూడా దగ్గతాడు మారిగా. వెంటనే వెళ్ళాలి, ఏమండి ఆ మాత్ర వేసుకోండి అప్పుడు. ఎవరికి? ఆ డాక్టర్కి. మీరు కూడా మాట చేసుకుంటున్నారు, ఎంతసేపు ఆదుకున్నట్టున్నారే, జాగ్రత్తగా ఉండండి అని ఆ వారి కూడా అదే అమ్మాయి 5 ఒక్క సుట్టది తెలిసి అది సలహా ఇస్తుంది అనమాట. ఆ విధంగా వీళ్ళు మీరు వైద్యం చేసుకోండి, మీకు అది ప్రార్థన చేస్తాము అని వచ్చారనమాట. ఆ వచ్చిన తర్వాత ఏం చేస్తారు సంగతి రేపు వివరించుకున్నాం. అంటే సారాంశం మొత్తం చూడండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకున్నా చాలు, పుట్టుకంటే మరణం వైపు ప్రయాణం, మరణం నుంచి మన జ్ఞానం ప్రయాణం. దీని గురించి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా వేదంలో ప్రమాణం చేస్తున్నాం. మనం తెలుసో తెలియకుండానే, తెలియకుండా చేసినా కూడా సరే ఆ సత్ఫలితం మనకి లభిస్తుంది. కాబట్టి కొంతకాలమైనా మన మనశ్శాంతి కలుగుతుంది. ఆ తర్వాత మహాత్ముల సాన్నిధ్యాన్ని నిరంతరం శ్రవణము, మననము, నిధిధ్యాసలో ఉంచుకోండి. అలా ఉంచుకుంటే మన మీద ప్రత్యేకమైన వాళ్ళ కృప ఎప్పుడు కురిపిస్తూ ఉంటుంది. అలా కురిపించడం వల్ల మన ఒక దైవ సంబంధంగా ఏర్పడతాము, ఒక కుటుంబంగా ఏర్పడతాము, తిరిగి మళ్ళా తిరిగి కలుసుకుంటాము అనే విషయం ఈరోజు వెల్లర్ప గారు
వరదాద్రి మాస్టర్ గారు మనకి అందించారు. ఈ తత్వాన్ని మనం పెంచుకోగలిగితే మనం అందరం ఒక వసుదైక కుటుంబం. ఇది పెద్దలు చెప్పిన మాట. ఇదేమన్నాడు, ప్రేమ బంధం అన్నాడు, ఆ బంధం అన్నాడు, ఈ బంధం కలుసుకుంటామన్నాడు. అన్నిటికీ ఒక్క మాట, వసుదైక కుటుంబం అని. వసుదైక కుటుంబం అంటే మన ఈ భూమి నుంచి వచ్చిన బిడ్డల. ఇందులో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ, ఏ జాతి గొప్పది, ఏ జాతి తక్కువది, ఏ మతం గొప్పది, ఏ మతం తక్కువ, అది చెప్పడం బాబా యొక్క ఉద్దేశం. మనం అందరం ఒకటే. ఆ భావాన్ని ఎంతగా పెంపొందించుకుంటే అంతగా మనం ఆనందంగా ఉండగలం. ఆ ఆనందంగా ఉండడానికి సులభమైన మార్గమే మహాత్ముల యొక్క సాంగత్యాన్ని మనం అనుభవించడం, ఆస్వాదించడం. ఆ తత్వమే ఈరోజు బెల్లారప్ప చరిత్ర. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु महाराज की जय. गुरुदेव दत्त.